అరే రే ఎంత కష్టం వచ్చే కవితక్కకు నిన్న మొన్నటి దాకా ఈడీ కస్టడీతోని చిన్న కష్టాలు వాళ్ళు లేదు. ఇప్పుడు ఇంకో పెద్ద కష్టం వచ్చిందుల్లో తిహార్ జైలుకు పోతున్నది మళ్ళా. పది దినాల కస్టడీ ఖతమైనాక కోర్టు కప్పచెప్పిందుల్లో కవితక్కను ఈడీ ఇక 10 దినాల పరిస్థితి చూసినాక కోర్టు తీహార్ జైలుకు పంపింది. ఏప్రిల్ 9వ తారీఖు దాకా జైల్లోనే. మరి మధ్యంతర బెయిల్కు కూడా నో ఛాన్స్. బెయిల్ కోసం ఏమున్నా ఏప్రిల్ 1వ తారీఖు నాడే విచారణ జరపాలన్నారు. ఇక గీముచ్చట తెలిసినాక గులాబీ లీడర్లు బాధతోని గుండెలు బాదుకోబట్టే ఇక కవితక్క మట్టుకు మస్తు ధైర్యంగా ఉన్నది. మళ్ళా ఇన్నరు కదా, కడిగిన ముత్యమూలనే బయటకొస్తదంట. అటెనక ఇది మనీ లాండరింగ్ కేసు కాదుల్లో పొలిటికల్ లాండరింగ్ కేసు అనుకొచ్చింది. చూసిండ్రు కదా, అంత బీజేపీ కుట్రనే అనబట్టే. చూడాలి మరి ఈ కేసు ఇంకా ఎన్ని దినాలు కొనసాగుతుందో ఏమో. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana! Jai Kavitaka! Jai Telangana! కానీ కేసీఆర్ సార్ అయితే కవితక్కని అరెస్టు చేసి ఇప్పుడు ఏకంగా జైలుకు పంపించినా కూడా సడీ సప్పుడు కూడా లేదుల్లో.